సార్ సార్ మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. సార్ అటువైపు. గాడు ఇంతవరకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయనే లేదు. ఇదే ఫస్ట్ టైం, చూసుకోండి. రాజపాన్ కూర్చో. ఫిలో కొంచెం ఆ డోర్ క్లోజ్ చేయి. జపాన్ సెక్స్ ఎంత నిజం, అదే విధంగా ఇది అంతే నిజం. లైఫ్లో కొన్ని మాట చెప్పు. మీ బ్లడ్ శాంపిల్స్ వల్ల వచ్చిన రిపోర్ట్స్ని బట్టి మీకు హెచ్ఐవి పాజిటివ్ అని కన్ఫర్మ్ అయింది. ఇంకో టెస్ట్ చేసి చూద్దామా? జపాన్ మీరు తలుచుకుంటే అపోలో హాస్పిటల్లోనే చూపించవచ్చు. నన్ను నమ్మొచ్చారు, మీకు నేను అబద్ధం చెప్తానా? మీరు చెప్పారనే శాంపిల్స్ తీసి 3 ల్యాబ్లకు పంపించాం. అండ్ దిస్ ఇస్ ద రిజల్ట్. ముగ్గురు దేవులతోనూ మొత్తుకున్నాను కదరా, ఒక్కరు కూడా నీకు కన్వే చేసి చెప్పలేదా? రే డాక్టర్, ఇప్పుడే శంకర్ డైరెక్షన్లో పొలిటికల్ సబ్జెక్ట్ మీద మాటలు జరుగుతున్నాయిరా. అది అయిపోయాక ఒక పార్టీ మొదలెట్టి TV9 శ్రీదేవితో డీల్ చేసుకొని ఇంటర్వ్యూలు వైరల్ చేసి సీఎం అయ్యి ట్యాంక్ బండ్ కాడ విక్రమ్ లెవెల్లో ప్లాన్ చేస్తే నువ్వేంది నాకు ఇప్పుడే శ్రద్ధాంజలి పోస్టర్ ఇస్తావా? కామ్ డౌన్ చెప్పాను. అయ్యో సార్, కంగారు పడకండి, మరీ అంత స్ట్రెస్ తీసుకోకండి. దీనికి చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే యాంటీ రెట్రో వైరల్ థెరపీ. నేను కొన్ని మెడిసిన్స్ రాశాను, అన్ని ART సెంటర్లో దొరుకుతాయి. అవి ప్రాపర్గా వాడితే జీవితాంతం బతికేయచ్చు. అంతేకాదు, ఇప్పుడు సొసైటీలో మంచి అవేర్నెస్ వచ్చేసింది. ఇంతకు ముందులాగా ఎవరు భయపడట్లేదు. ఓ అలాగా? అయితే నేను కూడా నిన్ను విజయ్ దేవరకొండ లాగా కౌగులించుకుంటూ ముద్ద పెట్టమంటావా? ఒట్టి మాటలతో మంచి జరగదు మాస్టారు. మీరు గోల్డెన్ స్టార్ జపాన్ కదా సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. సార్ మీ సినిమా నేనే రాజు యూట్యూబ్ లో 50 సార్లు కంటే ఎక్కువ చూసాను సార్. అందులో మీ గుండె చీల్చి రక్తంతో ఉన్న హీరోయిన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో బయటకు తీసి నువ్వెప్పుడు నా గుండెల్లోనే ఉంటావని చెప్పారే సార్. గూస్ బంప్స్ సార్. సార్ మీతో ఒక సెల్ఫీ తీసుకొచ్చా సార్. సార్ కొంచెం నవ్వచ్చు కదా సార్. సార్ చీర్స్ సార్. కోడత దవడ తిరుగుద్ది. రే ఏసో, చెప్పన్నా. కర్మ అంటే ఏంటో తెలుసారా నీకు? జీవితంలో నువ్వు కొట్టి చంపిన దోవలన్నీ ఒక్కరోజు డైనోసర్లా మారి నా ముందుకొచ్చి నుంచుంటాయి. అదే కర్మ. నీకు మాత్రం చెప్తున్నా ఏసో, అన్న ఎందుకు ఆసుపత్రికి వెళ్ళాడో తెలుసా? ఏవో బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకోవాలని చెప్పావు కదన్నా. కన్ఫర్మ్ అయింది, అన్నకి HIV పాజిటివ్. ఇంకా నయమన్నా, నెగటివ్ అని రాలేదు. నీ మంచి మనసుకి అన్నీ పాజిటివ్గానే జరుగుతాయన్నా. రే ఎర్రిపుల్కి, పాజిటివ్ అంటే నాకు ఎయిడ్స్ అని అర్థం. అన్నా ఊరికే కామెడీ చేయకన్నా. రే వచ్చేసి ఇచ్చేసారా పిచ్చి. ఏమంటున్నావు అన్నా? భయం వేస్తుందా? అదేం లేదు, నీకేం కాదులే అన్నా. రే అది నాకు తెలీదా? ఎన్ని బాంబులు వేసినా ఈ జపాన్ని ఏం పీకలేరు. అన్నీ అనుభవించడానికి వచ్చిన పీస్ అది, మాస్టర్ పీసు. అన్నా మిక్సింగ్కి నీళ్లు తీసుకొస్తా అన్నా. తైలం ఇక్కడ అక్కడే డ్రాలో ఉందన్నా. ప్రభు, నీ పరిశుద్ధాత్మతో ఈ పాపికి క్షమాభిక్ష ప్రసాదించు.
దేవుని రాజ్యంలో బిడ్డలందరూ మహిమాన్వితులే. మహిమ మహత్తరంగా వర్కౌట్ అయింది. పాజిటివే. ఏమైంది? ఆకలేస్తుంది. పరలోకంలో ఎక్కడున్నా ప్రభు కోట్ల పరోటా కొనుక్కొని మన ప్లేస్కి వచ్చాయి. మన స్టాక్ మొత్తం ఈ నైట్కే ప్లేస్ మార్చాలి. అన్న నీళ్ళు. ఏందిరా అయితే మరి నువ్వు వాటర్ కోసం దిగల. అదేం లేదన్నా, ఇలాంటి టైంలో బాడీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందట. పొరపాటున నా దగ్గర నుంచి జలుబు నీకు అంటుకుంటే నీకోసమే పెట్టుకున్నానా. అన్నంటే అంత అఫెక్షన్ అంటావు. ఏంటన్నా నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు నన్ను చేరదీయకపోతే ఎంజీ బస్ స్టాండ్ దగ్గర అనాథలా అడుక్కు తినేవాడినన్నా. ఈ లైఫ్ తమ్ముడికి నువ్వు పెట్టిన భిక్ష. రే పొరా. భలేవాడే అన్నా. పెద్ద నాగరాజు గారు రండి సార్. లేవండి. ఈసారి ఏంటి రాయల్ జ్యువెలరీకే సార్? చివరిగా జపాన్ ఎప్పుడు చూసారు? అతన్ని చూసి చాలా రోజులైంది సార్. ఇంతకు ముందులా కాదు. అతని వ్యాపారం అంతా ఇప్పుడు బార్డర్ దాటి పెద్ద రేంజ్కి వెళ్ళింది. చివరిగా 6 నెలలకు ముందు తాగిన మత్తులో ఫోన్ చేసి ఐపీఎల్లో ఒక టీముని తీసుకుందాం అనుకుంటున్నా, దేన్ని తీసుకోమంటావా అని అడిగాడు. సారేమన్నారు? ప్రీతి జంట టీముని తీసుకో, అదిరిపోద్దన్న. అతను అదొక టైప్ సార్. చేతిలో చిల్లరుంటే తీన్ మారాడేస్తాడు. ఇది జపానే కదా? అవును సార్. బర్త్డే ఫంక్షన్కి ఇలాంటి కాయిన్లు అచ్చేయించి పబ్లిసిటీ చేసుకుంటాడు. నీరజ్ చేసిందే కదా? జపాన్ దొంగిలించిన నగలు అచ్చేయించి ఇచ్చింది నిజమే. అది వన్స్ అపాన్ ఏ టైం. ఇప్పుడు తనే పెద్ద ఇండస్ట్రీ అయిపోయాడు. నార్త్ ఇండియాలో పెద్ద హబ్బు పెట్టాడని విన్నాను. ఈ మధ్య ఇక్కడికి రావట్లా. ఇప్పటి వరకు జపాన్ చేసిన దొంగతనాల్లో సంబంధం లేని ఎవరెవరో ఇరుక్కొని నాశనం అయ్యారు. ఇప్పుడు ఒక ఇంట్రాగేట్ చేస్తున్నారే, వాడి పేరేంటి? ఒక డ్రైనేజ్ కురాడు దగ్గర జపాన్ ఎవిడెన్స్ ఎలా దొరికింది? అదే సార్ అర్థం కావట్లా. మేబీ హెల్పింగ్ హ్యాండ్ అయి ఉండొచ్చు సార్. ఇదిగో చూడు, ఇది హేస్ట్ మాత్రమే కాదు. మొదటిసారి జపాన్ అక్రెన్స్లో ఓ మర్డర్ జరిగింది. పైగా ఒక నార్త్ ఇండియన్ సెక్యూరిటీ గార్డ్ చనిపోయాడు. ఇప్పుడు మన దగ్గర సస్పెక్ట్గా ఉన్న కురాడితో జపానే ఆ హత్య చేస్తుండగా చూశానని ఒక వీడియో వాంగ్మూలం తీసుకున్నామనుకో, దాంతో జపాన్ని లాక్ చేసి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? అర్థమైంది సార్. నీకు ఇంటికి వెళ్ళాలని ఉంది కదమ్మా. సరే, ఇక నుంచి నిన్నెవ్వరూ టార్చర్ పెట్టరు. కేసు తొందరగా ఫినిష్ చేసి నిన్ను ఇంటికి అడిదింపమని నేను చెప్తాను. ఇది నువ్వు చేయలేదని నాకు తెలుసు. జపానే నీకు డబ్బులు ఇస్తానని తన టీంలో నేను చేర్చుకున్నాడు. వాడే ఇదంతా చేయమన్నాడని నిజం చెప్పి అప్రూవర్గా మారిపో. ఏంటి, కమిషనర్ గారితో నువ్వు మంచోడు అని చెప్పి నేను ఇంటికి పంపించేస్తా. అబద్ధం చెప్పడం తప్పు కదా సార్. చెప్పవా? నీ 2 కళ్ళు ముంచిపోయి తునల్లో పీకేస్తే నువ్వే చెప్తావురా. నీ పెళ్ళాం ఇంకా ఇంటికి రాలేదురా. ఒకవేళ వచ్చినా నువ్వు చూడలేకుండా గుడ్లు పీకేస్తావు. నువ్వు దాని అందం చూడటానికైనా అప్రూవర్గా మారాలిరా. రే, అయ్యగారి మాట విని ఒప్పుకొని నిజం చెప్పారా? నీ పెళ్ళాం పెట్టిన కలవడానికి ఇంటికెళ్ళిపోవచ్చురా. నేనే తప్పు చేయలే కదా సార్. ఇక మీద తప్పే చేయనని బిడ్డ మీద ఒట్టేసుకున్నాడు సార్. ఒట్టేసాక అబద్ధాలు ఆడకూడదు కదా. వీళ్ళ ట్రాప్లో నువ్వెలా ఇరుక్కున్నావురా? అది సరే, ఇదేంటిది? ఇదా మా ఊర్లో నేనే నా చేతులతో తయారు చేసిన బంగారం. మా అయ్య కళ్ళు గప్పి సేఫ్టీగా తీసుకొచ్చా. ఇదెందుకో తెలుసా? ఎందుకే? మనకి పుట్టే బిడ్డని ఇంగ్లీష్ స్కూల్లో చేర్చడానికి. ఏంది సిన్ని? ఏంటి? ఈ పనులు చేయడానికి నేను ఉన్నాను కదా. ఇలా కొంచెం కొంచెం దాస్తే ఎప్పటికి అవుతుంది? మనప్పుడు ఒకటే పెట్టు. ఏ డోంట్ టచ్. దిస్ ఇస్ ఫర్ ఎవర్ బేబీ. దీన్ని నేను ఎవరికి ఇవ్వను. నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా?
అవును, బిడ్డను పెద్ద స్కూల్లో చేర్చాలంటే కన్న వాళ్ళకు కూడా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, తెలీదా? అందుకే నేర్చుకున్నాను. ఇకపోతే బిడ్డ పుట్టిన 2 ఏళ్లకే మనం ఇలాంటివి చాలా సేకరించాలి. అప్పుడే బిడ్డని ఇంగ్లీష్ స్కూల్లో చేర్చగలం. దానికి మనిద్దరికి ముందు బిడ్డ పుట్టాలి కదా. బిర్యానీ తాగొచ్చావా? బిడ్డ కోసం దాచిన బంగారాన్ని తీసుకెళ్లి లాటరీ కొని తాగి రావడానికి సిగ్గులేదు? థు! ఈ మురిగ్గాలో నమ్ముకుని ఎన్ని దినాలు బతికేదే. ఒకటే వెయిట్ ఇల్లు కట్టి కరెంట్ కట్టి టీవీ ఫ్రిడ్జ్ కొని నేను రాణిలా చూసుకుంటే నువ్వే కదా హ్యాపీ అనిసింది. బిడ్డను ఇంగ్లీష్ స్కూల్లో చేర్చాలని చెప్పాను కదా, దేనికి అనుకున్నావు? మన బతుకులేలా చీకట్లో తగలాడినా పుట్టబోయే వాళ్ళన్నా బాగా బతకాలని. నువ్వు ఇలా తప్పు దారి పడితే మన కుటుంబం బాగుపడదు. నేను చెప్పింది జరగదు. అన్నీ జరుగుతాయిలే, నేను చేస్తానుగా. ఇదిగో బిర్యానీ తిను. ఎవరి తాను తెచ్చిన కోడి బిర్యానీ? నువ్వు ఈ తప్పు చేసున్నవో నాకు తెలుసురా, కానీ ఇది చేసిన జపాన్ది హై రేంజ్రా. ఇప్పటి వరకు అతని కేసులో నీలాంటి అమాయకులు ఎంతో మంది చిక్కి చివరికి శ్మశానం పాలయ్యారు. ఏదో నాకు చేత నేను హెల్ప్ చేస్తాను. బతికితే అదృష్టవంతుడివే.